ఈ జియో సిమ్ని వాడుతూ ఉంటారు. 10 మందిలో 6 మంది జియో సిమ్ వాడుతూ ఉంటే ఇంకొంత ఇద్దరు ముగ్గురు అయితే ఎయిర్టెల్ వాడుతున్నారు. దాని తర్వాత మిగిలిందనే వివో. అలా టెలికమ్యూనికేషన్లో ఉంది. కానీ ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ అయింది. ఏంటంటే జియో, ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్ సిమ్కి షిఫ్ట్ అయిపోతున్నారు. అంతా టెలికమ్యూనికేషన్ నుంచి బిఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. రీజన్ ఏమంటే ఎయిర్టెల్, జియో అనేది రేట్లు పెంచేసాయి. సర్రని రేట్లు పెంచేసాయి. ముందున్న రేట్లకి ఇప్పుడు ఉన్న రేట్లకి అండ్ డేటాకు తక్కువ ఇస్తున్నారు. ఎక్కువ రేటు తక్కువ జీబీ అండ్ తక్కువ రోజులు వస్తున్నాయి. కానీ బిఎస్ఎన్ఎల్ అయితే ఎక్కువ డేటా తక్కువ రేటుతో ఎక్కువ రోజులు వస్తుంది. కాబట్టి అందరూ కూడా బిఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. అది కాకుండా ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్, అంబానీ కొడుకు ఆయన పెళ్లి ఖర్చులంతా మన నుంచి తీసుకుంటున్నారు. ఎట్లా అంటే రీఛార్జ్ అని పెంచేస్తున్నాడు కదా, కాబట్టి మన నుంచి రూపాయి కలెక్షన్ చేస్తున్నాడు అని అందరూ కూడా అనుకొని షిఫ్ట్ అయిపోతున్నారు. అండ్ ఒకవేళ బిఎస్ఎన్ఎల్ కానీ సక్సెస్ అవుతే అండ్ మంచి నెట్వర్క్ ఇస్తే కానీ బిఎస్ఎన్ఎల్ అనేది ఎదిరించడానికి ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న రతన్ టాటా గారు. కాబట్టి అతని మీద నమ్మకంతో చాలామంది మారుతున్నారు. మంచి నెట్వర్క్ వస్తుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.